సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. എവിടുന്ന് തുടങ്ങിയാണ് നമ്മളല്ലേ? ഇപ്പൊ എവിടെ നിൽക്കുന്ന? ഹൈദരാബാദ്. നമ്മളിതിനി എങ്ങോട്ട് പോണ? സത്യം. ഇനി അതായത് ഇനി ഹൈദരാബാദ്, ഇത് കഴിഞ്ഞിട്ട് ഇനി മുകളിലോട്ട് പോകണം. അങ്ങ് മേലെ. അതായത് കറങ്ങി വേൾഡ് കറങ്ങി വീണ്ടും കേരളത്തിന്റെ അറ്റത്ത് വരണം. അതെ 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 അല്ലേ? അതെ. അജിനെ, എന്താടാ ഈ പോസ്റ്ററൊക്കെ നോക്കിയാണ് നമ്മള് തെലുങ്കിലാണ് അടിച്ചു വെച്ചിരിക്കുന്നത്. എടാ ഇതെന്താ പരിപാടി തുടങ്ങാത്ത? സത്യം, നമ്മളെപ്പോ വന്നതാണല്ലേ? ആങ്കർ എന്താ വരാത്ത? ഒരു കറക്റ്റ് ടൈം. വന്നു హాయ్. ఏంటి 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 ఏ- ఏంటి? തെലുഗു 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 മലയാളിയില്ല. പുള്ളിക്കാരിക്ക് മലയാളം അറിയത്തില്ല. എന്ത് വേണമെങ്കിലും തെലുഗു പറയാം. തെലുഗു 6 മണിന്ന് പറഞ്ഞ 8:30 അതേണ്ടി. അവർക്ക് മലയാളം മക്കളെ മലയാളം അറിയില്ല എന്നാണല്ലോ വിചാരിച്ചത്. അറിയാം. നമ്മള് പാലക്കാട് നിന്ന് നേരെ ഇപ്പോഴാ വന്നത്. ഹർഷദേ, ഹായ് ഹലോ, ഹായ് ഹായ് അജിൻ, ചേച്ചി. ദേവരാജ്, വിനായക്, കൺഗ്രാറ്റുലേഷൻസ്. താങ്ക് യു സൂപ്പർ ഡൂപ്പർ ഹിറ്റ്. താങ്ക് യു കൺഗ്രാറ്റ്സ്. മക്കള് പോയിരിക്കേ. താങ്ക് യു. ഇരിക്കാം, പോയിരുന്നോ. മതിലിന്റെ പുറത്ത് കയറി ഇരിക്കുകയാണല്ലേ? നമസ്കാരം. Sahu garu, good evening. Vipinda sir, good evening. A very, very hearty welcome. And Savin sir, the director, hearty congratulations. So, alage mana students, how are you all? Ela unnaru? Baagunnara? The biopic of a billion or million boys cinema వాళ మలయాళంలో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి అదే సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ 2 వాళ 1 ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవుతే వాళ్ళ 2 ఇంకా చాలా పెద్ద హిట్ అయింది. అబ్బాయిల జీవితాల్లో ఉండేటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ అమ్మలు ఏం చెప్తూ ఉంటారు, వాళ్ళ నాన్నలు ఏం చెప్తూ ఉంటారు, అలాగే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు బ్రదర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏంటో తెలియచెప్పినటువంటి బ్యూటిఫుల్ ఫిలిం మన కోసం అందించినటువంటి ప్రొడ్యూసర్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లు, అభినందనలు తెలియజెప్తాము. సాహు గారపాటి గారు, షైన్ స్క్రీన్స్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే అనదర్ ప్రొడ్యూసర్ విపిన్ దాస్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి గోపీచంద్ మలినేని గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ప్రొడ్యూసర్స్ హరీష్ గారికి అండ్ ఆల్సో పిబి అనీష్ గారికి, ఆదర్శ్ నారాయణ్ గారికి, ఐకాన్ స్టూడియోస్కి కంగ్రాట్స్ తెలియజెప్తున్నాము. సవిన్ సా గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ ఎంత బ్యూటిఫుల్ మేకింగ్ అండ్ టేకింగ్ ఉందంటే సినిమా 200 కోట్లు దాటేసి మలయాళంలో పరుగులు తీస్తూ ఉంది. మరి బాయ్స్ అందరూ అలాగే గర్ల్స్ విత్ ఫ్యామిలీస్ తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని తెలుగులో కూడా చూసి ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో చేసినటువంటి గర్ల్స్ ఏంజల్ మరియా రాలేదు ఈరోజు మనమే, అది దట్ హీరోయిన్ నేనే. ఓకే బాయ్స్, ఓకే. అలా అన్ని ఎమోషన్స్ని కలగలిపి మన ముందుకు వచ్చేస్తున్నటువంటి వాళ్ళ మలయాళంలో సూపర్ హిట్ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మన తెలుగు బాయ్స్ రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? మన టీంతో మాట్లాడే ముందు ఒక్కసారి ఇది బయోపిక్ ఆఫ్ అ బిలియన్ బాయ్స్ అన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ వచ్చినటువంటి ద వెరీ ఇంటెలెక్చువల్ బాయ్స్లా కనిపిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ కూడా 95% మార్కులు వస్తాయా? ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. 100 out of 100 మీరందరూ? ఎవరెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. అందరూ చక్కగా అబద్ధాలు చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ మైక్ గురించే క్వశ్చన్ అడుగుదాం. మైక్ దొరికితే జనాలు మామూలుగా ఏం చేస్తారు? సుమా గారు ఐ లవ్ యూ అంటాము. നമ്മളുടെ ടീമിനെ കാട്ടിലും ഭയങ്കര പെശ കേട്ടോ ഇത്. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకళ్ళకి ఇవ్వండి ఎవరికైనా మైక్. నువ్వేం చెప్తావమ్మా మైక్ దొరికితే? ఇలా అనవా? హలో అంట. మైక్ టెస్టింగ్ అంటావా? హలో మైక్ టెస్టింగ్. ఓకే, మీ నాన్నలు మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు చెప్పండి. ఇవాళ కూడా చెప్పి పంపించే ఉంటారు, చెప్పండి. ఎక్కడికైనా పోయేటప్పుడు అరే లాట్రిన్ వస్తే పోయి పోరా అని చెప్తారు.
ఇప్పటికి కూడా మీ నాన్న ఇదే చెప్తాడా? అంటే నువ్వు ఓకే సరే. అరే రే మీ నాన్న ఏం చెప్పాడు? గడ్డం తీసుకోమని చెప్పుంటాడు మీ నాన్న. అమ్మాయిలకు దూరంగా ఉండమని చెప్పాడు. మరి ఎందుకు దగ్గరగా కూర్చున్నావు? బై మిస్టేక్ చూసుకోలేదు. ఓ మై గాడ్, బై మిస్టేక్ నేను చూసుకోలేదు. ఓకే సరే, అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అమ్మలు, నాన్నలు వేరే జాగ్రత్తలు చెప్తారు, అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇట్లాంటి వాళ్ళతో తిరగొద్దంటారు. ఎట్లాంటి వాళ్ళతో? అట్లాంటి వాళ్ళతోనా? వాడేం పాపం చేశాడు? పాపం ఆల్రెడీ వాడు ఫోన్లో లైవ్ చూసుకుంటున్నాడు. నాకు అర్థమైంది. ముందర వాళ్ళకి ఇవ్వు, ఇక్కడ ఇవ్వు మైకు. అమ్మ, మీ అమ్మ ఎలాంటి జాగ్రత్తలు చెప్పింది బాబు? బాబు బాబు నువ్వు లెక్చరరా? ఓకే చెప్పు. ఇంటికి వచ్చినప్పుడు బయట తినకుండా రమ్మని చెప్పి. ఇంటికి వచ్చినప్పుడు బయట తినద్దు, ఇంట్లో తినదురా. అవును, మీ నాన్న ఎట్లాగో తినట్లేదు, నువ్వైనా ఇంటికి వచ్చి తిను. ఓకే, బాయ్స్కి మ్యారేజ్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ బాయ్స్ టు గెట్ మ్యారీడ్? జాబ్ వచ్చినప్పుడు. అది నీకు ఎప్పుడు వస్తుంది? ఎవరికి తెలుసు? ఇంకెవరైనా చెప్తారా బాయ్స్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇది వెనకాలంటే ఇవ్వు, వెనకాల ఇవ్వు మైక్ ఇవ్వు. ఎస్ చెప్పు. మెచ్యూరిటీ వచ్చినప్పుడు. బ్రెయిన్ మెచ్యూరిటీ. ఓకే అమ్మా, అలా అయితే చాలామంది అబ్బాయిలకి పెళ్ళి అవ్వదు. ఇంకెవరైనా? ఎనీబడి? అక్కడ ఓకే. ఆ మైక్ పాస్ చేయండి తొందరగా అటు. ఓకే, సో వాళ 2 మనకి తెలుగులో రిలీజ్ అవ్వబోతోంది ఇన్ సినిమాస్ 24th April. చెప్పు బాబు. 27. 27 అక్క? 24th అమ్మా, 24th. ఏజ్ 24. నీ ఏజ్ 27 ఇప్పుడు? నీ ఏజ్ ఎవడు అడిగాడు? నీ ఏజ్ 27 వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు బాయ్స్ అని చెప్తున్నా. మరి నీకు ఇప్పుడు 27గా? వెళ్ళి చేసేసుకోపో. రేపే మ్యారేజ్ నాది. ఓ మై గాడ్, బాయ్స్ ఆర్ అన్స్టాపబుల్. ఓకే, ఇంకెవరైనా? మీ మెయిన్ స్కిల్ ఏంటి? మీ మెయిన్ స్కిల్ ఎవరెవరిది? మీకుండే టాలెంట్ ఇక్కడ ఇవ్వమ్మా మైక్, ఇక్కడ ఇవ్వు. ఎస్ ఇతనికి ఇవ్వు. ఎస్ చెప్పమ్మా. ఫ్లట్టింగ్. ఫ్లట్టింగ్ ఇది ఎప్పటి నుంచి మెయిన్ స్కిల్ అయ్యింది? రీసెంట్గానే యాడ్ చేసాం. రీసెంట్గా యాడ్ చేశారా? రెజ్యూమేలో కూడా పెడుతుంటావా అమ్మా? సమ్ టైమ్. జాబ్ అప్లికేషన్లో పెట్టి తగలట్టు. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సమాధానం అయిపోయిందా? ఎక్కడెక్కడ? అక్కడ ఇవ్వండి మైకు. ఎస్ కిరణ్ పట్టుకో. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. కళ్ళు కాదమ్మా, ముందు నీ మెడ. మెడ లేదు, కళ్ళు ఆటోమేటిక్. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? అందుకనే నీకు ఎగ్జామ్స్లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు. కెమిస్ట్రీ పేపర్కి ప్రిపేర్ అయిపోయి తెలుగు ఎగ్జామ్ రాస్తున్నావు. నువ్వు చెప్పు, నీకున్నటువంటి మెయిన్ టాలెంట్ ఏంటి? అదేనా? ఓకే సరే చెప్పు. ఫ్లట్టింగ్. ఫ్లట్టింగ్. అది వాడికుండే టాలెంట్, నీకేంటి? ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. బాబా, ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. వాళ్ళలో ఉండే బాయ్స్ ఈక్వలే, మీరు ఏంటి? ఇంకెవరైనా చెప్తున్నారా సమాధానం? చెప్పమ్మా, చెప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ కాంటెంట్ ప్లే చేస్తా. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఆపేదే ఉండదు. వావ్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, రియలీ అమేజింగ్. సో ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మన వాళ్ళ 2 సినిమా మలయాళంలో ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యిందో దానికి సంబంధించిన రియాక్షన్స్ ఒకసారి చూద్దాము.